సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. డేవిడ్ వార్నర్ను ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసినట్లుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. సన్ రైజర్స్ ఇన్స్టా పేజ్ని చూసేందుకు వార్నర్ ప్రయత్నించగా యూజర్ నాట్ ఫౌండ్, దిస్ ప్రొఫైల్ ఇస్ ప్రైవేట్ అని చూపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను వార్నర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్గా మారింది. ఐపీఎల్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి టైటిల్ను సొంతం చేసుకుంది. దానికి కారణం డేవిడ్ వార్నర్. ఆ సీజన్లో ఏకంగా 848 పరుగులు చేసి ఫైనల్లో ఆర్సీబీని ఓడించి కప్పందించాడు. ఎస్ఆర్హెచ్ తరపున అత్యధికంగా 67 మ్యాచ్లకు కెప్టెన్గా చేసి 35 విజయాలు అందించిన రికార్డు కూడా వార్నర్ పేరిట ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా వార్నరే కావడం విశేషం. గ్రౌండ్లో కేవలం ఆటతోనే కాకుండా తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తూ తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు వార్నర్. టీంకు కప్పందించిన ప్లేయర్ను ఇలా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేయడం ఏంటనే నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. టీం ఓనర్ కావ్య మారన్ను టార్గెట్ చేస్తూ డేవిడ్ వార్నర్ వంటి ప్లేయర్స్కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఎస్ఆర్హెచ్ నిజంగానే వార్నర్ను బ్లాక్ చేసిందా లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల అలా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. Taste the Daily.